ఇప్పుడు మన క్రేజ్ వచ్చి కొద్దిగా మనం ఫేమస్ ఉండంటే మనల్ని కూడా అనేవాడు కాదు. కొత్తగా స్టార్ట్ చేస్తాను కదా, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా తీయొద్దు. హాయ్ గాయ్స్, ఎట్లా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి నేను పొద్దున్న సాయంత్రం గేమ్ డైట్ తీసుకుంటాను. ఏ టైంలో ఏది చేస్తాను దాని గురించి అనమాట. ఓకే, నార్మల్గా అయితే నేను డైలీ పొద్దున్న జిమ్కి వెళ్తాను. 5కి వెళ్తాను జిమ్కి. ఈరోజు అయితే కొద్దిగా లీవ్ తీసుకున్నా 2 నెలల తర్వాత ఒకసారి తీసుకున్నా లీవ్. ఎందుకంటే నేను లేకపోతే అక్కడ నేనే మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు దాకా ఒక్కనే. ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు, అందులో లీవ్ తీసుకున్నాను నేను. అండ్ అయితే పొద్దున్న అయితే నేను ప్రీ వర్కౌట్కి జిమ్కి వెళ్ళే ముందు 50 grams సోయా చంక్స్ అసలు ఏంద్ర సమాలు గోలా. ఓకే, 50 grams సోయా చంక్స్ అండ్ 130 grams పెరుగు. ఓకే, నేను ఎగ్ చేసుకుని ఇక ఇదే మన ప్రీ వర్కౌట్. ఇప్పుడు దాకా ఎవడు తినకూడదండి ఇది ప్రీ వర్కౌట్లో. అండ్ నేను తింటా అనమాట. ఏ ఇన్ఫ్లుయెన్సర్ తింటాడు ఇది, ఏ ఇన్ఫ్లుయెన్స్ చెప్పకూడదు. నేనే రెడీ చేసుకున్నాను, నేనే తిన్నాను. ఒక్కనే తింటాను అనమాట. నేను ఈరోజు లాంగ్ వీడియో షూట్ చేస్తాను. మొత్తం నేను అంటే వర్కౌట్ చేస్తూ చెప్తా, వర్కౌట్ చేస్తూ ఏది ఎట్లా చేయాలా ఏమేమి టిప్స్ కావాలా అది చెప్తాను అనమాట. ఓకే, జిమ్లో కలుస్తా, బాయ్. ప్రీ వర్కౌట్ ఇక్కడ పెడతాం. కలిసి ఎంత ప్రోటీన్ వచ్చిందో ఇక్కడ సైడ్లో వేస్తా చూడండి. ఇదైతే మన ప్రీ వర్కౌట్ మీల్. ఇది ఫస్ట్ మీల్ ప్రీ వర్కౌట్. ఇక్కడ ట్రైపాడ్ ఉంటుంది. ట్రైపాడ్ ఏంటంటే అసలు బాగాలేదు, అది యూజ్ లేదు. నేను మళ్ళీ సెల్ఫీ స్టిక్ ఉన్నాను. ఇంతే వస్తుంది. ఇంత పెట్టి మేనేజ్ చేయడం ఇప్పుడు ఏంటంటే 360 degrees తిరిగింది మొత్తం. ఈరోజు ఏంటంటే జస్ట్ డ్రెస్ కాకపోతే టైం లేదు, అందుకని జస్ట్ కూడా చేద్దాం. లేదా కొద్ది టైం ఉంటే ప్రెస్అప్ కూడా చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ డంబుల్ ప్రెస్ అనమాట. ఇది మన అప్పర్ చెస్ట్కి పడుతుంది. ఓకే, ఫస్ట్ 30తో స్టార్ట్ చేద్దాం. ఇట్లా తగ్గించుకుంటూ వద్దాం. 30, 25, 20, 15 అట్లా తగ్గించుకుంటూ వద్దాము ఈజీగా. ఓకే, స్టార్ట్. హెవీ వెయిట్ ఉంది కదా. ఓకే, లాస్ట్ టైం మనం 2 reps కొట్టాము 30 తోటి. ఓకే, బ్యాలెన్స్. ఓకే ఓకే 1, 2, 3, ఇంకొకటి 4, 5. ఓకే, చాలా అనమాట. మనం లాస్ట్ టైం 2 కొట్టాము, ఇప్పుడు ఇంకో 2 ఎక్స్ట్రా కొట్టాము, 4 కొట్టాము. ఓకే, బెటర్, మంచిగా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అవుతుంది. ఓకే, ఇంక నెక్స్ట్ వచ్చేసి 25 తీసుకుందాం. 25 తోటి ఒక 10 reps కొడదాం. 10 తోటి అట్లా తగ్గించుకుంటూ వద్దాం. మనకి ఏంటంటే టైం లేదనమాట. ఇట్లా 30 తోటి, ఇప్పుడు 30, ఇప్పుడు 25, ఇలా 20, తర్వాత 15 తోటి అట్లా 3 sets కొడదాం. 3. ఓకే, 1, 2, 3. చాలామంది ఏంటంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఉంటారు. వెయిట్ తగ్గగలమా, వెయిట్ గెయిన్ అవ్వగలమా, అట్లా ఒక డౌట్లో ఉంటారు. ఎందుకు అవ్వలేరు అబ్బాయి, ఎందుకు అవ్వరు? ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వలేరు, ఎందుకు వెయిట్ లాస్ అవ్వలేరు? ఈజీగా అవుతారు, మీరు అనుకుంటే అవుతారు. ఎందుకు అవ్వరు? ఇప్పుడు నువ్వు స్ట్రిక్ట్గా నేను అవ్వాలరా అని ఒక డిసిప్లిన్ తోటి కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే ఎందుకు అవ్వదు? ఎందుకు? ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నా, మరీ బక్క చీకిపోయినలాగా ఉన్నా. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా, ఇదే అనమాట ఎగ్జాంపుల్. చూడండి, ఒక డిసిప్లిన్ తోటి, ఒక కన్సిస్టెన్సీ తోటి వర్క్ చేస్తే ఎందుకు అవ్వదు? ఎందుకు బాడీ అవ్వదు? ఎందుకు బాడీ బిల్డ్ చేయలేము? ఈజీగా అవుతుంది, ఈజీ కాదు, కాకపోతే కష్టపడాలా, పడితే అవుతుంది.
ఎందుకు ఎందుకు అవ్వదు? ఇట్లా మనం చేయలేంలే అని ఇట్లా ఊరు కూర్చుంటే ఏం అవ్వదు కదా. ఇట్లా నేను అవ్వాలరా, ఇట్లా నేను మారాలరా, నేను చేంజ్ అవ్వాలరా అని ఉంటే అవుతావు. ఎందుకు అవ్వు? ఈజీగా అవుతావు అదనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ సెట్ అనమాట. సెకండ్ సెట్ 20 తోటి ఇది కూడా ఒక 12 reps కొడదాం. 1 3 4. ఓకే, ఇంకోటి ఏంటంటే అది అట్లా కానివ్వండి, అది అట్లా రెప్స్ కొడదని ఉంటుంది కానీ ఇట్లా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ముందు ఏంటంటే అసలు క్రియేటిన్ ఇప్పుడు అవసరమే లేదు, చెప్తున్నా కదా, అవసరమే లేదు క్రియేటిన్. నేను ఎంత బక్క చిక్కిపోయినా ఇప్పుడు ఎట్లా అయినా, ఇప్పుడు దాదాపు నేను 68 kg దాకా ఉన్నా. ఎట్లా గెయిన్ అయ్యా? ఇట్లా అది ఉండాలా, అది ఉంటేనే గెయిన్ అవుతాం అనేది ఏం లేదు. అది పక్కన పెట్టుకోండి. ముందు ఏంటంటే మంచిగా ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఓకే, ఇది థర్డ్ సెట్ అనమాట, ఫైనల్ సెట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్కి. ఓకే, కానీ 15 తోటి కొడుతున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక ఫస్ట్ వేరియేషన్ కంప్లీటెడ్. సెకండ్ వేరియేషన్ వచ్చి పెగ్ ఎక్సర్సైజ్ అనమాట. పెగ్ ఎక్సర్సైజ్ కొడదాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, ఫస్ట్ సెట్ కంప్లీటెడ్. అండ్ చాలామంది ఏంటంటే ఫస్ట్ జిమ్ జాయిన్ అవుతారు, 4 రోజులు ఉంటారు, ఆ తర్వాత రాబుద్ది కాదు. అట్లా రావడం వల్ల యూజ్ ఏంది? ఫస్ట్ ఏంటంటే కొద్దిగా మోటివేషన్తో వస్తారు, కొద్దిగా మోటివేట్ మనం బిల్డ్ చేయాలని వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ మోటివేషన్ డిసిప్లిన్గా మార్చుకోవాలా. ఆ డిసిప్లిన్ మార్చుకొని అదే అలవాటు అయిపోవాలి. ఇంకా అది అలవాటు పరుచుకోవాలి, కన్సిస్టెన్సీగా వెళ్ళాలా, జాయిన్ అవ్వాలా, చేయాలా, మంచిగా బిల్డ్ చేసుకొని అనేది ఎప్పుడు మైండ్లోనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే వాడు వెళ్తున్నాడు, ఈడు వెళ్తున్నాడు, మనం వెళ్దాం, 4 రోజులు వెళ్ళడం, స్నాప్లు వేయడం, స్టోరీలు పెట్టుకోవడం, ఇదేదో పెద్ద పహిలి వినాలా, అట్లా చేయడం వల్ల ఏం యూజ్ చేయవు, ఫేక్ ప్రామిసులు తప్ప. ఇప్పుడు నాతో పాటు కూడా జాయిన్ అవ్వాలి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు రావట్లా. 4 రోజులు వచ్చారు, మళ్ళీ వారం తర్వాత వస్తారు, మళ్ళీ ఒక రోజు వస్తారు, మళ్ళీ వెళ్తుంటారు. ఏమి యూజ్ ఏముంది? ఏం లేదు. మళ్ళీ నేను 2-3 నెలలు చేస్తున్నా, 4 నెలలు చేస్తున్నా, ఆ రిజల్ట్స్ ఏంటి? ఏమొస్తాయి? ఏం రావు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్ సెట్ కంప్లీటెడ్. థర్డ్ సెట్ కూడా కొట్టా, అది కాకపోతే వీడియో తెలియదు. అండ్ ఇది చేయడం వల్ల దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఈ మధ్యలో హైవే పడిద్ది అనమాట. ఈ 2 వేరియేషన్కి దెంగింది ఆల్రెడీ. ఏంటంటే ఫుల్ ఇక్కడేం సాంగ్స్ పెట్టి గోల్ ఉంది అనమాట. మనం వాయిస్ వినపడచ్చు. మన దగ్గర మైక్ లేదు. ఫస్ట్ ఏంటంటే మైక్ కొన్న తర్వాత చెప్తా, కొన్న తర్వాత మంచిగా చేస్తా. ఏదైనా వాయిస్ వచ్చుకుంటా ఈ వీడియోకి.
ఓకే, ట్రైసెప్కి ఇది ఫస్ట్ వేరియేషన్ అనమాట. ఓకే, 1 2 3 4. ఓకే, చాలా మందికి ఏంటంటే రెప్స్ అంటే ఏంటి తెలియదు, సెట్స్ అంటే ఏంటి తెలియదు, వేరియేషన్ అంటే ఏంటి తెలియదు అనమాట. ఓకే, వీటికి నేను షార్ట్ వీడియో చేస్తాను. షార్ట్ వీడియో ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడే అనమాట మా స్టార్ట్ అయింది. దీంట్లో సగం ఇందాక ట్రైసెప్లో సగం కట్ చేసాం. లాస్ట్ 4-5 రెప్స్ కట్ చేసాం. ఆ తర్వాత చెప్తా చూడండి. ఓకే, ఇది సెకండ్ వేరియేషన్ మళ్ళీ. ఓకే, ఇప్పుడు నా బాడీకి నేను ఇక్కడ చేసుకుంటుంటే ఈ పక్క చేయకపోతే అక్కడ చేస్తే అటు సైడు. సరే, నేను లాస్ట్ మాట్లాడతా. ఓకే, చేయండి. సెకండ్ సెట్ అనమాట. స్లోగా చేయండి, ఇది కూడా నిదానంగా రోపుల్లో స్లోగా చేయండి. ఇప్పుడైతే మనకి చెస్ట్కి ఇంక్లైన్ డబుల్ ప్రెస్ ఒకటి అయిపోయింది. అండ్ ఇంకా బెక్ డెక్ ఒక 3 సెట్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ట్రైసెప్ చేస్తున్నా. ట్రైసెప్ రెండు సెట్లు అయిపోయినాయి. ఇంకా థర్డ్ సెట్ చేస్తా. థర్డ్ సెట్ చేసి టేబుల్ ఫైట్స్కి వెళ్ళిపోతా. ఓకే, ట్రైసెప్కి సెకండ్ వేరియేషన్ అనమాట. సెకండ్ వేరియేషన్ చాలామంది ఏంటంటే డంబుల్ కిక్ బై చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే షోల్డర్కి మనకి ఎక్కువ ప్రెషర్ పడుతుంది అండ్ బైసెప్ కూడా పడుతుంది. అలా కాకుండా నేను చేస్తున్నట్టు సేమ్ అది అట్లా చేయండి. ఇది ట్రై చేయండి. ఇది స్మూత్గా వెళ్తుంది. స్మూత్గా మంచిగా ట్రైసెప్కి ఓన్లీ పడుతుంది. ఓకే, ఫస్ట్ వేరియేషన్ అనమాట. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది చెప్తా, లాస్ట్లో చెప్తా. ఒక వారం అయింది చెప్తా. ఓకే, నిదానం చేయండి. సేమ్ అట్లా చేయండి. ఇప్పుడు అక్కడ చూస్తారు కదా, నేను చేస్తుంటే లేటరల్ చేస్తుంది కనుక ఆ మేడం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ లేటరల్ చేయకపోతే ఇటు పక్కకు వచ్చి నేను అక్కడ కెమెరా పెట్టాను తెలుసు కదా, ఇటు పక్క వచ్చేస్తే ఏమి ఇటు పక్క చేసుకోవచ్చుగా. మళ్ళీ ఇటు పక్క పెట్టుకుంటే మళ్ళీ సెట్స్ మధ్యలో మళ్ళీ తిరుగుతుండే, సెట్స్ మధ్యలో మళ్ళీ ఈ మూలకి ఆ మూల తిరుగుతుండే. నేను ఇప్పుడు తీయాలి, ఎక్కడ తీసుకోవాలా? మళ్ళీ వీడియోలో పడకూడదంటే ఎట్లా చెప్పు? నేనేమంటానంటే నా ఇష్టం భయ్యా, నా ఇష్టం. నేను వీడియోలు తీసుకుంటా, నేను డబ్బులు కట్టా, వీడియోలు తీసుకుంటా, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా, వ్లాగ్స్ తీసుకుంటా, ఏదైనా తీసుకుంటా. నీకు కెమెరాలో ఇష్టం లేకపోతే అటు పక్క నుంచి పక్కన చేసుకో, అటు సైడ్ చేసుకో. అటు సైడ్ ఇంకా స్పేస్ ఉంది కదా. అప్పుడు జిమ్లో ఎవరు లేరు, అటు సైడ్ స్పేస్ ఉంది కదా, అటు చేసుకోవచ్చు కదా. ఎక్కడికి వచ్చి నేను వీడియో పెట్టిన దగ్గరికి వచ్చి నేను చేసే దగ్గర వీడియో నా వెనక చేస్తే వీడియోలో పడకుండా ఇంకేడ పడదు. మళ్ళీ నన్ను అడగకుండా, నా పర్మిషన్ అడగకుండా ఎవరు పర్మిషన్ అడగాల వీడియోలు తీసుకోవాలంటే? నీకు ఇష్టం లేదు, నువ్వు పక్కన చేసుకో. నాకేం అర్థం కావట్లే అసలు. ఓకే, ఏంటంటే ఇది నేను లాస్ట్లో మంచి డీటెయిల్గా మాట్లాడుతాను అసలు ఏంది ఎవరి మీద అనేది. ఇప్పుడు ఏంటంటే ఇంక అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ తగ్గింది. ఇంక వచ్చి అమ్మాయి ఎంతరా ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు ఇట్లా ఉండరు కదా, అందుకే నేను లేట్గా వచ్చింది. ఓకే, ఎట్లా తీసుకోవాలి అని చెప్పి పక్కన నొక్కి ఇంకా వీడియో తీయలే. ఇంక నేను ఇంక తీసుకోవాలి అసలు. ఇంక తీసుకుని వీడియో ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టుకుని ఒకసారి ఇంక వెళ్ళిపోయా. ఇంకా తీసుకోవాలి, వీడియో తీసుకోవాలి. ఇంకా ఫ్లాట్ బెంచ్ 3 సెట్స్ అండ్ కేబుల్ క్రాస్ ఓవర్ 3 వేరియేషన్ 3 సెట్స్ ఒకటే, అదైతే వీడియో చేయలేదు ఇంకా. ఓకే, అండ్ ఇంకా నా జిమ్ నుంచి రూమ్కి బయలుదేరా. మధ్యలో మార్కెట్కి వస్తారు, వెళ్ళొచ్చా. మార్కెట్కి వెళ్ళి ఇంకా క్యారెట్, కుకుంబర్, స్వీట్ పొటాటో అండ్ బనానా ఇవి తీసుకుని అయితే రూమ్కి అయితే బయలుదేరా. ఇంక రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం మనమే చేసుకోవాలా. ఓకే, ఇంకా సెకండ్ మీల్ వచ్చేసి 50 grams పీనట్స్ అండ్ 4 బాదం పప్పు అండ్ 4 జీడిపప్పు అండ్ కిస్మిస్ ఎండు ద్రాక్ష కొన్ని, నల్ల ద్రాక్ష కొన్ని అండ్ ఓట్స్ ఒక 50 grams. ఇక ఇంకైతే రూమ్కి వచ్చేసి నా రెడీ అయిపోయి ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకున్నాం. మీరు చూడండి, దీనిలో ఎంత క్యాలరీస్ అంటే ఎంత ప్రోటీన్ ఉంటుంది ఇక్కడ పక్కన ఇస్తా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇట్లా స్వీట్ పొటాటో అండ్ 4 eggs ఉడకబెట్టుకుంటాను అనమాట. ఇక మధ్యాహ్నం మీల్ వచ్చేసి ఇది థర్డ్ మీల్ అనమాట, డేలో థర్డ్ మీల్ అంటే మధ్యాహ్నం. ఏమేమి తీసుకుంటానంటే చూడండి ఒక నిమిషం. ఇగో 100 grams పప్పు అంటే పప్పు. ఇది రైస్ ఒక 100 grams, 2 eggs, క్యారెట్ 100 grams, ఇది బీట్రూట్ 100 grams. ఇది నేను మధ్యాహ్నం డైలీ ఇదే అనమాట. డైలీ ఇదే తింటా. అది వీక్లీ 2 times చికెన్ తెచ్చుకుంటా. ఇంకా డైలీ పప్పు 4 రోజులు పప్పు, ఇంకా 2 రోజులు చికెన్, అంతే. ఇంకా అది ఇంకా మొహమాట ఏం లేదు, సీదా ఇదే చెప్పేస్తుంది. ఇంతే నేను తినేది ఇంతే. ఇది ఇంక ఇవి నేను చూపించిన వరకు ఇవన్నీ ఇవే తింటా. ఈ మెయింటైన్ చేయడానికి నాకు ఉద్దేశపడుతుంది. ఇంకా రూమ్ రెంట్, ఫుడ్కి, మళ్ళీ డైట్కి, మళ్ళీ జిమ్ ఫీజుకి, మళ్ళీ చిన్న ఖర్చులకి
ఈ నెల వరకు మొత్తం ఇదే తింటా, ఇదే సేమ్ ఇది తింటా. పొద్దున్న ఏం చెప్తున్నాను అదే తింటా. నెక్స్ట్ మంత్ ఏంటంటే కొద్దిగా నాకు మిగిలితే అప్పుడు ఇంకా చార్జ్ చేసుకునే చాలా ఉన్నాయి, ఇంకా కొనుక్కునే చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్ యాడ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అది ప్రస్తుతం అయితే ఇదే నేను మొత్తం వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎంత ప్రోటీన్ ఉంటుందో మొత్తం ఇక్కడ పక్కన ఇస్తాను, చూసుకోండి. ఓకే, మళ్ళీ స్నాక్ లాగా కలుస్తాను. స్నాక్ అంటే 6కి అరౌండ్ 6, 5, 6 అట్లా తింటా స్నాక్. అప్పుడు చూపిస్తాను. అయ్యో, ఇతను మన పేస్ కాలేజ్కి అతను అందగాడు అనమాట. చూడండి, బాయ్ జిలేబీ ఇచ్చేది లేదు గాయస్, ఇది నిజం ఉందిరా. ఎక్కడుంది భయ్యా? లోపల స్టోర్లో చిన్న పని ఉంది, హలో సార్. ఓకే గాయస్, ఇదే నా స్టోర్ అనమాట, వైట్ హౌస్. దీనికి నేనే మేనేజర్ని, నేనే మెయింటైన్ చేస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. మనం స్నాక్ కరెక్ట్గా 6కి పడుద్ది, 6 నుంచి 6:30 లోపు. అప్పుడు తింటా. ఏమేమి తింటానంటే చూపిస్తా, ఒక్క నిమిషం. మామూలుగా బనానా తినను కానీ ఈరోజు తెచ్చుకున్నా బనానా. ఇప్పుడు మామూలుగా స్నాక్లో తిన్నప్పుడు నేను ఒక్క నిమిషం. ఇవ్వండి, 2 హోల్ ఎగ్స్ అండ్ స్వీట్ పొటాటో 150 గ్రామ్స్. ఆ జిలేబీ తిన్ను, నార్మల్గా తిన్ను. ఇప్పుడు మామూలుగా తెచ్చా ఉంటా. అండ్ ఇదైతే మన స్నాక్. ఇదే నేను డైలీ తినేది. ఇదే 2 హోల్ ఎగ్స్, స్వీట్ పొటాటో 150 గ్రామ్స్ ఆర్ 200 గ్రామ్స్ తింటా. డైలీ స్నాక్ ఇదే అనమాట. మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, దానివల్ల నాకేంటంటే కొద్దిగా కోపం ఎక్కింది. కాదు, నేనేంటంటే నేను మార్నింగ్ వెళ్తే ఎక్కువ మంది ఉంటారని చెప్పి నేను కొద్దిగా లేట్ చేసి 9కి అట్లా వెళ్ళా. వీడియో తీసుకుందామని వెళ్ళా. ఈరోజు వీడియో కోసం వెళ్ళా. అక్కడ షూట్ చేద్దామని వెళ్ళా. ఏమైందంటే అప్పుడు ఒక్కొక్క మేడం ఉంది, ఒక్కొక్క అమ్మాయి ఉంది, ఒక్కొక్క మేడం, కొద్దిగా పెద్దమే. ఏంటంటే నా పాటికి నేను ఎప్పుడు నేను ఏం తీసుకున్నాను, నా వరకు నేను తీసుకున్నా పక్కనే. ఏంటంటే నేను ఇటు పక్క ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఏదో పొరపాటున కాకుండా వచ్చిందా, కాసేపు వచ్చింది. తర్వాత ఇంకేంటంటే అక్కడే చేస్తుంది. ఏంటంటే ఒక 1 నిమిషం అట్లా నా వీడియోలో పడింది. దానికి ఏంటంటే నేను తీసుకున్నా కదా, ఇట్లా తీసుకుంది కదా, నేను ఒక పొరపాటు మేము పడతాం కదా, మా పర్మిషన్ లాగా ఎట్లా తీస్తావు, ఒకవేళ అప్లోడ్ చేస్తే బాగుండదు కదా అని చెప్పి కొద్దిగా అక్కడ సీన్ అయింది. ఓకే, పర్లేదు. ఏంటంటే ఓకే, నేను అర్థం చేసుకుంటాను దాన్ని. ఏంటంటే ఓకే, వాళ్ళకి అంటే చాలామందికి ఏంటంటే ఇష్టం ఉండదు, అమ్మాయిలకి అసలు ఇష్టం ఉండదు. కాకపోతే నేను నా పట్టికి నేను పెట్టుకున్నా. ఆ క్లిప్ నేను డిలీట్ చేసుకుంటా, నార్మల్గా చెప్తే బాగుంటుంది. కొద్దిగా అక్కడైనా కొద్దిగా సీన్ అయింది. కాసేపు వెళ్ళి మళ్ళీ కాసేపు అయిన తర్వాత వెళ్ళి అక్కడ చెప్పింది ఆమె. మళ్ళీ కాసేపు అయిన తర్వాత జిమ్ ఓనర్కి వెళ్ళి చెప్పింది. ఆమె చెప్పింది. ఆయన వచ్చి మళ్ళీ నాకు చెప్పి ఇట్లా స్టాండ్ తీయబాకు నువ్వు, అసలు నువ్వు అట్లా జనాలు ఉన్నప్పుడు స్టాండ్ ఓపెన్ చేయబాకు, అసలు ఈ సెల్ఫీ స్టిక్ తీయబాకు, వీడియోలు అంతమంది నా దగ్గర ఏంటంటే సెల్ఫీ స్టిక్ స్టాండ్ ఇవి ఉండేవి కాదు. నేను ఫోన్ అక్కడక్కడ కింద పెట్టుకొని తీసుకున్నాను వీడియోలో. ఇప్పుడు ఏంటంటే స్టాండ్ ఇవి కొనుక్కున్నా, సెల్ఫీ స్టిక్ ఒకటి, స్టాండ్ ఒకటి కొనుక్కున్నా. అవి పెట్టడం వల్ల ఆయన వచ్చి ఇట్లా చెప్పాడు. ఓకే అన్న, మంచిగానే చెప్పాడు, పర్లేదు. అదేం కదంటే దానివల్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ మధ్యన చెప్పారు, వాళ్ళు తప్పేం లేదు, నార్మల్ చెప్పారు వాళ్ళు, అదొకే పర్లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే కదా నేను వీడియోలు స్టార్ట్ చేసింది, ఇప్పుడిప్పుడే కదా. ఫస్ట్ టైం ఇప్పుడు నేను జిమ్లో పోయి వ్లాగ్ తీయడం ఫస్ట్ టైం. వ్లాగింగ్ నేను పొద్దున్న లాంగ్ వీడియో తీద్దామని వెళ్ళా. వ్లాగ్ తీయడం ఫస్ట్ టైం. అలా వ్లాగ్ తీయడం ఫస్ట్ టైం ఉన్నప్పుడు నేను అంటే ఇట్లా జరిగినప్పుడు, ఫస్ట్ టైమే ఇట్లా జరిగినప్పుడు ఏంటంటే కొద్దిగా చా అనిపించింది. ఏంటంటే మనం కొత్తగా తీస్తాం, ఇప్పుడు మంచం లేదు, కొత్తగా స్టార్ట్ చేస్తాం కదా. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా తీయొద్దు, పొరపాటున పడతారు, ఈజీ ఎవరికైనా పొరపాటున పడతారు. ఇప్పుడు ఇక్కడ వీడియో తీసుకుంటున్నప్పుడు నేను చేస్తాను, ఆడ పక్క ఉన్న చేస్తాను అనుకోది, నేను కావాలని దీనికి నా వీడియో నేను తీసుకుంటా, నేను చేసి నేను తీస్తా.
అడపక్క పడితే ఇంక మనం ఏం చేయలేం కదా, పడితే అవి ఏంటంటే నేను చాలా వీడియోలు డిలీట్ చేశాను అట్లా, చాలా షార్ట్ వీడియోలు. ఏంటంటే అట్లా జరగడం వల్ల ఏంటంటే కొద్దిగా వీడియోలు తీస్తే ఊపి ఎందుకు తగ్గిద్ది అనమాట. అబ్బా చా అనిపించింది, ఏంద్రా ఏం వీడియోలో అట్లా అనిపించింది. ఇట్లా అంటారు జిమ్లో తీసుకోలేము అని అనిపించింది. అందుకేం చేయాలా, కొత్త జిమ్ చూసుకోవాలా, కొత్త జిమ్ వెళ్ళిపోదా కొన్ని రోజుల్లో, అప్పుడు చెప్తా మంచి వీడియోలు చేస్తాను మంచిగా. అప్పుడే కూడా అప్పుడు బాగా ఖాళీగా ఉన్నా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయండి, జిమ్కి వెళ్ళిపోతా అప్పుడు చేస్తాను అదనమాట. అట్లా జరగడం అట్లా నాకేంటంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది, రోజుకి చిన్నగా నాకు ఏదో ఒకటి తెలుస్తుంది, రోజుకి ఏదో ఒకటి అర్థమవుతుంది, రోజుకి ఏదో ఒకటి తెలుస్తుంది. ఇట్లా చేయకూడదు, అట్లా చేయాలా, ఇట్లా చేసి ఎట్లా ఉండేది, ఎట్లాంటి వాళ్ళు మనకి కనపడతారు, అట్లాంటి వాళ్ళు కనపడతారు. నేను అట్లా మళ్ళీ నాకు తప్పేం కదా, అది జస్ట్ నార్మల్గా అడిగారు. అట్లా పడడం ఇష్టం ఉండదు వాళ్ళకి, వీడియోలో పడే ఇష్టం ఉండదు. వీడియో వాళ్ళని నేను వాళ్ళ క్లిప్ కూడా ఒక్కసారి మొత్తం నా అకౌంట్ మొత్తం ఎత్తుక్కోండి, యాడ ఒక్క నా లాంగ్ వీడియోలు, నా షార్ట్ వీడియోలు ఎక్కడ కనపడరు ఆడపిల్లలు. అది గుర్తు ఒకసారి చూడండి, నా అకౌంట్ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి, ఎక్కడ కనపడరు. అది ఎందుకంటే ఎట్లాంటివి వస్తాయి నాకు తెలుసు, ఎట్లాంటివి వస్తే ఇట్లా అక్కడ మనకు కొద్దిగా డిమోటివేట్ అవుతుంది, కొద్దిగా తగ్గుతాం అనేది అది జరిగిద్దని నేను పెట్టిన వాళ్ళు అసలు వాళ్ళని చిన్న వచ్చినా కానీ డిలీట్ చేసిన కదా, అట్లా జరిగింది అనమాట ఆ సీన్. దానివల్ల ఏంది నేను లాంగ్ వీడియో మొత్తం నాకు చిరాకు వచ్చింది, దిగిన అడిసిరి అక్కడ పక్కన వెక్కిన. ఇంకా కొంత వీడియో దాకా కొంతవరకు తీసుకున్నా, మిగతా అంటే ఇంక పక్కన వెక్కిన నేను చెప్పి తర్వాత తీసుకుందాం ఇంక వేరే ఏం కానీ ఇంకా పక్కన వెక్కి తీసుకోలే, పోజింగ్ ఇచ్చుకోలే, అట్లా పంపరాలా, పోజింగ్ ఇచ్చుకోలే. ఇంక అంతవరకు కట్ చేసి పారిన వచ్చిన, నేను ఇన్స్టాలో కాసేపు లైవ్ పెట్టుకున్నట్టు దూరం వెళ్ళిపోయి లైవ్ పెట్టుకున్నా. ఇంకా అది వారం జరిగింది ఈరోజు అదనమాట. ఆ వీడియో చూసిద్ది, ఈ వీడియో చూసిద్ది, మనమేం మాట్లాడాలి నార్మల్గా చెప్తున్నా కదా, ప్రతి ఆడపిల్లకి ఉండేది అది, ఎట్లా పడకూడదని ప్రతి వాళ్ళకి ఉండిద్ది. అలా మిస్టేక్ పడేది. నేను ఒక వీడియో కూడా చిన్నగా అక్కడ ఒక క్లిప్ చూడండి. అప్పుడు దాకా ఇప్పుడు ఏదైనా సెట్స్ మధ్య వాకింగ్ చేస్తుంటారు నార్మల్గా, ఆ మేడం కూడా చేస్తుంది, వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ నుంచి అంత దూరం ఉంది, ఒక 50 మీటర్ల దూరం దాకా ఉంది. ఆడదాకా పోయినప్పుడు నా వీడియో నేను ఈ మూలన పెట్టుకొని ఇడిపోతున్నప్పుడు కాసేపు అక్కడక్కడ సెట్స్ మధ్య కొట్టుకుంటే ఏమైంది, అక్కడక్కడ ఆ స్పేస్లో కొట్టేసి వస్తే ఏమైంది, ఆ మూలకు పోయి ఈ ఏడకి వచ్చి మళ్ళీ ఆడికి పోతుంటే ఇంకా ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర పడింది కదా. సర్లే ఇప్పుడు ఓకే కానీ అదే అయితే ముచ్చట ఈరోజు అది జరిగింది. ఓకే నేను ఏమంటానంటే దీన్ని బట్టి ఇట్లా నాలా కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టడం లేదంటే ఇట్లాంటి చిన్న జరగాలని వీడియోలు తీయడం ఆపేస్తుంటారు అనమాట. అట్లా చేయబాకండి, వాళ్ళు ఎవరు పోయి మనల్ని తీయొద్దండి, దానికి నువ్వు మాత్రం వీడియోస్ మాత్రం ఆపబాకు. ఓకే ఓకే అది ఎవరు అందరూ ఏంటంటే 10కి క్లోజ్ చేస్తారు. నేను కొద్దిగా ఎడిటింగ్ వర్క్లు ఇవి ఉండడంతో 10:30 దాకా అయితే 10:30 అట్లా అయితే 10:30 దాటింది. ఇంకా క్లోజ్ చేసి రూమ్కి వెళ్ళిపోతా. రూమ్కి వెళ్ళిపోయి ఇంక మళ్ళీ డిన్నర్కి రెడీ చేసుకోవాలా. మళ్ళీ వెళ్ళి మళ్ళీ అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ అప్పుడు తినాలా. ఓకే తినేలో 11:30 12 అయింది. మళ్ళీ కాసేపు సోషల్ మీడియా చూసి ఇంకా కొనుక్కోలోపు 1 అయింది. మళ్ళీ రొటీన్, మళ్ళీ 5 గంటలకు లేయి మళ్ళీ 5 గంటలు వచ్చి మళ్ళీ జిమ్కి పోవాలా. సేమ్ ఇదే రొటీన్ అంట, ఇదే పెట్టండి ఇంకా రోజు ఇంతే. 5 గంటలు లేవడం, జిమ్కి పోవడం, 9:30 రావడం, వండుకోవడం, తినడం, షాప్కి రావడం, ఓపెన్ చేయడం, మళ్ళీ సాయంత్రం 10కి రావడం, మళ్ళీ చేసుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ వండడం, అదనమాట. ఇక డిన్నర్కి వచ్చేసి నేను ఏం తింటానో చూపిస్తాను. ఇది వచ్చేసి మన 5th మీల్ అనమాట. 5th మీల్ ఏమేమి తింటానో చూపిస్తా చూడండి. 300 grams రైస్,
50 గ్రామ్స్ పప్పు అండ్ కీరా వచ్చేసి 100 గ్రామ్స్, బీట్రూట్ వచ్చేసి 50 గ్రామ్స్. ఇది మిల్లీ మేకర్ కర్రీ ఈరోజు తెచ్చుకున్నా. నార్మల్గా నేను వీక్లీ చెప్పే కదా, వీక్లీ అదో పప్పు అన్న తెచ్చుకుంటా, లేకపోతే ఇది మిల్లీ మేకర్ అన్న తెచ్చుకుంటా. మిల్లీ మేకర్ ఒక 2 సార్లు తెచ్చుకుంటా, పప్పు ఒక 3 సార్లు తెచ్చుకుంటా, చికెన్ ఒక 2 సార్లు తెచ్చుకుంటా. అదనమాట మన డిన్నర్ వచ్చేసి. అండ్ 2 అరటికాయలు. ఇది మన డిన్నర్ వచ్చేసి. నేనేం చేస్తానంటే నార్మల్గా నాకు డబ్బులు లేవనుకో, నేను మధ్యాహ్నం తెచ్చుకున్న కర్రీ ఉండి చూడు, మధ్యాహ్నం తెచ్చండి, మధ్యాహ్నం కాదు, నేను 2:33 అయింది నేను మధ్యాహ్నం తినేలోపు. అప్పుడు తెచ్చుకున్న కర్రీ సాయంత్రం మళ్ళీ సేమ్ బాగానే ఉండిద్ది, అదే తింటా మళ్ళీ. ఇట్లా అది ఇది నేను తినేది, డైలీ తినేది ఇది. అండ్ ఇంకా మీకు చెప్పాలనుకుంటే నేను ఏదో ఒకటి చెప్పొచ్చు. ఇట్లా చెప్పాలనుకుంటే ఏదో ఒకటి చెప్పొచ్చు. అంటే ఏంది, ఇది తింటా నేను, అది తింటా నేను, ఇది తెచ్చుకుంటా నేను, ఎట్లా మెయింటైన్ చేస్తున్నా, ఎట్లా తింటా అంటే మీరు అబ్బా అనుకుంటారు. అని అడేంది ఏం కదా అది. ఇప్పుడు మీరు అబ్బా అనుకుంటే నాకేం వచ్చింది, నేను తింటే కదా వచ్చేది. నేను తినేది చెప్తే మీకు అది యూజ్ అయింది. నేను ఇదంతా తినేది ఏదేదో చూపించి నేను తినేది అదే కొద్దిగా అనుకో, అప్పుడు బాగుండదు కదా. నెక్స్ట్ మంత్ కొద్దిగా ఏదైనా తెచ్చుకుంటా, అప్పుడు మంచిగా మెయింటైన్ చేస్తాను. అప్పుడు ఇంకా చాలా యాడ్ చేసుకున్నాయి, అవి యాడ్ చేసుకుంటా. అప్పుడు మళ్ళీ ఇంకొక మంచి ఒక ఫుల్ లెంగ్త్లో వీడియో తీసి పెడతా ఏమైంది అట్లా అనేది నెక్స్ట్ మంత్. ఓకే, ఇదనమాట మన వ్యవహారం. ఇప్పుడైతే వరండాలో ఉన్నా, బయట తింటున్నా. ఓకే, ఇది వ్యవహారం. సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నేను ఇదే మెయింటైన్ చేసేది, డైలీ తింటా, మారేది ఏం లేదు అంతేనమాట. ఒక రైస్ ఇది తినబుద్ది కాకపోతే దానికి వేరే తింటా. అప్పుడు డైలీ తినమాట, ఇదే తింటానమాట. అండ్ ఇంకా డైట్ కానీ మీకు డైట్ కావాలన్నా, అండ్ ఏమేమి వర్కౌట్ చేయాలా, ఎలిఫైడ్ ఎట్లా తగ్గాలా, ఏం ఫుడ్ తినాలా, క్యాలరీస్ అంటే ఏంటి, క్యాలరీ సర్ప్లెక్స్ అంటే ఏంటిది, క్యాలరీ డెఫిషియెంట్ ఏంటిది, ఇవన్నీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్ని కామెంట్లో చేయండి. అండ్ మీకు అన్నీ నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. అండ్ లాంగ్ వీడియో కూడా తీస్తాను, వీడియోలో చెప్తా. ఓకే, అదనమాట. ఎవరా సబ్స్క్రైబ్ కొట్టు పెట్టుకోండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి, నేను దానికి వీడియో చేస్తాను. ఇలా డైట్ కోసమైనా, వర్కౌట్ కోసమైనా, దేనికోసమైనా కామెంట్ చేయండి, నేను వీడియోలు అన్నీ చెప్తా. ఓకే, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకేముంది ఇదే పైన డైలీ ఫుల్ బిజీలో ఉంటుంది. మొత్తం నా ఎవరు మొత్తం బిజీలో ఉంటుంది. నా డైలీ డే మొత్తం బిజీ, మొత్తం డే నైట్ మొత్తం బిజీ. ఏంటంటే మార్నింగ్ 5 లేస్తా, జిమ్కి వెళ్తా, ప్రీ వర్కౌట్ తీసుకుని నేను జిమ్కి వెళ్ళి 5:30, 6 అవుతుంది. జిమ్కి వెళ్ళి మళ్ళీ వర్కౌట్ చేసుకుని మొత్తం వర్కౌట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో షూట్ చేసుకొని అప్పుడు నాకు వచ్చేళ్ళకి మళ్ళీ 9, 10 అట్లా అయింది. మళ్ళీ వండుకొని మళ్ళీ రెడీ అయ్యి డ్యూటీకి పోవాలా. 10 గంటలకి వెళ్ళి నేను షాప్ ఓపెన్ చేసి నేను మళ్ళీ 10 గంటలకు పోతే మళ్ళీ మధ్యాహ్నం 2:30కి 3 గంటలకి అట్లా వస్తాను. వచ్చి మళ్ళీ మధ్యాహ్నం తిని మళ్ళీ వెళ్తాను. మళ్ళీ వెళ్ళి 10 గంటలకి క్లోజ్ చేసుకొని వస్తాను. 10 గంటలకు క్లోజ్ చేసుకొని వచ్చి మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ తినేలోపు 11 అవుతుంది. 11:30 అట్లా అవుతుంది. ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని చిన్నగా మళ్ళీ పడుకునేలోపు 12 అట్లా అవుతుంది. కాసేపు ఫోన్ చేసినారంటే 12:30 అయింది. అది మళ్ళీ పడుకోవడం, మళ్ళీ రావడం, ఇదే డే మొత్తం ఫుల్ బిజీ అనమాట. అట్లా ఉంది ఎవరు. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ కొట్టు. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.